మహాభారతంలో అందరికంటే ఎక్కువగా అన్యాయం జరిగిన వ్యక్తి ఎవరంటే చాలామంది ఒకే పేరు చెబుతారు, కర్ణుడు. జన్మతోనే తిరస్కరణ, జీవితమంతా అవమానం, చివరికి యుద్ధభూమిలో ఒంటరితనం. అలాంటి కర్ణుడిని అన్నీ తెలిసిన కృష్ణుడు ఎందుకు కాపాడలేదు? కృష్ణుడనుకుంటే కర్ణుని బ్రతికించలేడా? లేదా కృష్ణుడే కర్ణుడి మరణాన్ని అనుమతించాడా? అసలు నిజం చాలా లోతు. కర్ణుడు పుట్టిన క్షణం నుంచే అతని జీవితంలో శాపం మొదలైంది. కుంతీకి పెళ్లికి ముందే సూర్యదేవుని వరంగా పుట్టిన కుమారుడు. కానీ సమాజం భయంతో ఆమె ఆ బిడ్డను ఒడిలో పెట్టుకోలేకపోయింది. తల్లి ప్రేమ దక్కకముందే జీవితం అతన్ని నదిలో వదిలేసింది. అతన్ని పెంచింది రాజమహిషి కాదు, ఒక సారథి కుటుంబం. అందుకే అతని ప్రతిభ కంటే ముందు అతని జన్మను చూసింది ఈ లోకం. కర్ణుడు బలవంతుడు, కర్ణుడు ధైర్యవంతుడు, కర్ణుడు దానశూరుడు. కానీ ఈ ప్రపంచం అతన్ని సూతపుత్రుడుగానే పిలిచింది. అతనిలో ఒక బాధ పెరిగింది. అది కేవలం అవమాన బాధ కాదు, తాను ఎవరో ప్రపంచానికి నిరూపించుకోవాలనే అగ్ని. ఒకరోజు ఆ అవమానాల మధ్య ఒక మనిషి మాత్రమే కర్ణుణ్ణి తక్కువవాడిగా కాదు, సమానుడిగా చూశాడు. ఆ మనిషి దుర్యోధనుడు. అర్జున్తో సమానంగా యుద్ధం చేయాలనుకున్న కర్ణుణ్ణి అందరూ కించపరుస్తున్నప్పుడు దుర్యోధనుడు అతన్ని అంగదేశానికి రాజుగా చేశాడు. అది కేవలం స్నేహం కాదు, కర్ణుడి గుండెల్లో మొదటిసారి పుట్టిన గౌరవం. అందుకే కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణం కూడా ఇస్తానని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే కర్ణుడి గొప్పతనం కూడా ఉంది, అతని విషాదం కూడా ఉంది. ఎందుకంటే తనకు గౌరవం ఇచ్చినవాడి పక్కన నిలబడటం ధర్మమని కర్ణుడు నమ్మాడు. కానీ ఒక ప్రశ్న ఉంది, గౌరవం ఇచ్చినవాడి పక్కన నిలబడటం సరే, అతను అధర్మం చేస్తే కూడా నిలబడాలా? అక్కడ్నుంచే కృష్ణుడి నిర్ణయం మొదలవు. కర్ణుడు కృష్ణుడి మాటలు విన్నాడు, అన్నీ అర్థం చేసుకున్నాడు, తన జన్మ రహస్యం తెలుసుకున్నాడు. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను దుర్యోధనుని వదిలి వెళ్ళను. ఎందుకంటే లోకం నన్ను తిరస్కరించినప్పుడు నన్ను మనిషిగా చూసింది అతడే. ఇదే కర్ణుడి మహత్వం. కానీ ఇదే అతని పతనం. ఎందుకంటే కృష్ణుడు ఒక మనిషిని కాదు, ధర్మాన్ని కాపాడాల్సినవాడు. కర్ణుడు వ్యక్తిగతంగా గొప్పవాడే, కానీ అతను నిలబడ్డ వైపు అది అధర్మం. అతను ద్రౌపది అవమానాన్ని ఆపలేదు, అతను పాండవులపై కుట్రలకు వ్యతిరేకంగా నిలబడలేదు, అతను దుర్యోధనుడి దుష్ట సంకల్పాలకు అడ్డుకాలు కాలేదు. అంటే కర్ణుడు మంచి మనసున్న చెడ్డపక్షం యోధుడు. ఇదే కృష్ణుడు చూసిన సత్యం. కృష్ణుడు కర్ణుణ్ణి కాపాడలేదంటే అతన్ని ద్వేషించినందుకు కాదు, ధర్మం కోసం అతన్ని ఆపాల్సి వచ్చిందని. కురుక్షేత్రంలో చివరి యుద్ధం వచ్చింది. కర్ణుడు అర్జున్తో పోరాడుతున్నాడు. అప్పుడే అతని రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. అతని యుద్ధం ఆపి చక్రం బయటకు తీయటానికి ప్రయత్నించాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, అర్జున, యుద్ధధర్మం ప్రకారం ఇప్పుడు నన్ను కొట్టకూడదు. ఆ సమయంలో అర్జున్ ఆగిపోయేవాడు, కానీ కృష్ణుడు ఆపలేదు. ఎందుకంటే కృష్ణుడు అక్కడ కేవలం ఆ క్షణాన్ని కాదు, కర్ణుడి గతాన్ని కూడా గుర్తు చేశాడు. ద్రౌపది సభలో అవమానించబడుతున్నప్పుడు నీకు ధర్మం గుర్తురాలేదా? అభిమన్యుణ్ణి కలిసి చుట్టుముట్టి చంపినప్పుడు యుద్ధ నియమాలు ఎక్కడా? ఇది చాలా క్రూరంగా అనిపించొచ్చు, కానీ మహాభారతం మనకు చెప్పేది ఒక్కటే, ధర్మాన్ని అవసరమైనప్పుడు వదిలేసిన వాడికి చివరికి ధర్మం రక్షణగా నిలబడదు. అందుకే కృష్ణుడు కర్ణుణ్ణి కాపాడలేదు. ఎందుకంటే కృష్ణుడి దృష్టిలో కర్ణుడు చెడ్డవాడు కాదు, కానీ తప్పువైపు నిలిచిన గొప్ప మనిషి. అలాంటి మనిషిని కాపాడటం అంటే ధర్మాన్ని ఓడించడమే. కర్ణుడి కథ మనసు పగిలే కథ. అతను ఓడింది బలహీనత వల్ల కాదు, తప్పు బంధానికి నిజాయితీగా నిలిచినందుకే. అందుకే కృష్ణుడు అతన్ని కాపాడలేదు. జీవితంలో మంచి మనిషి కావటం సరిపోదు, సరైన వైపు నిలబడటం కూడా అంతే ముఖ్యం. ఇదే కర్ణుడి విషాదం, ఇదే కృష్ణుడి ధర్మం. మీకు కర్ణుడు బాధితుడిగా అనిపిస్తాడా, లేక ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుడిగా? కమెంట్లో చెప్పండి.